పిల్లలకు ఆస్తి ఇస్తే వారికి ఏమి రాదండి. ఆస్తి వల్ల పిల్లలకు దేవుని యందు విశ్వాసమును ఇవ్వండి, ప్రభుని ఇవ్వండి. ఆ ప్రభు వలన వారు నెమ్మదిగా జీవిస్తారు, సంతోషంగా జీవిస్తారు. అయితే మన హృదయంలో ఎటువంటి దురాశ, అత్యాశ, ధనాపేక్ష ఉండకూడదు. అప్పుడే మనం ప్రభుని ఆరాధించగలుగుతాం, ఆయనకి ఇష్టలుగా ఆయన వెంబడించగలుగుతాం, ప్రభు ద్వారా నడిపించబడతాం. విశ్వాసులకు ఉండే లక్షణం ఏంటంటే భయం ఉండదు. ఆర్థిక స్థితిగతుల మీద భయం ఉండదు, ఆందోళన ఉండదు. ఎందుకంటే దేవుడు బతికిస్తే బతికిస్తాడు, పోషిస్తే పోషిస్తాడు, చచ్చిపోతాం, పస్తులు ఉంటాం, ఏమన్నా చేస్తాం, మాకేంటి, ఆయన ఇష్టం. ఒకరినొకరిని చూసి బాధపడి ఆవేశపడకూడదు. ప్రభు వైపు చూడాలి. మనకు ఆయన సిద్ధపరిచిన రక్షణ, ఆయన మనకు సిద్ధపరిచిన సమాధానము, అది మనం కోరుకోవాలంతే. ప్రభు మనల్ని నడిపిస్తాడు. మనకున్న ఏదైనా సరే అది చాలు అనుకోవాలి. ఇంకా ఎక్కువ వస్తే చాలు ప్రభువా, ఇంకా ఎక్కువ వస్తే అది ధర్మ కార్యాలు చేయాలి, ప్రభునందు ఇంకా లేని వారికి అందరికీ పంచాలి. ఇది దేవుడు మనకు తెలియచేసిన పద్ధతి. ఈ పద్ధతి ఎక్కడా కనిపించట్లేదు. దేవుని పిల్లల్లో ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. వారినే ప్రభు అంటున్నాడు, నీతిమంతులారా, మొదటి నుండి దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన నిత్య జీవములోనికి, ఆ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించండి, రండి అంటాడు దేవుడు వారినే. మన ధ్యాసలో, మన పద్ధతిలో మనం జీవిస్తా కష్టపడి ఉన్నా గానీ చివరికి అంటాడు ప్రభు, మీరెవరో నేను ఎరుగను, సాతానికి 100 దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోకి పొండి అంటాడు దేవుడు. ఇలాంటి దుస్థితి ఉంటుందని కూడా దేవుడు మనకు ముందే చెప్పాడు. అందుకనే ప్రభు వైపు చూసి మనం రక్షణ పొందాలి. లోకం వైపు, మనుషుల వైపు చూస్తే మనం కన్ఫ్యూజన్ అయిపోయి రక్షణను పోగొట్టుకుంటాం, మన జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మేసుకుంటాం, ఈ లోకంలో జీవిస్తాం, చనిపోయి నరకానికి వెళ్తాం. దేవుడు మనకిచ్చిన రక్షణను, జ్యేష్ఠత్వపు హక్కును మనం అమ్ముకోకూడదు. ప్రభుకి ఇంకా ఇష్టలుగా మనం జీవించడానికి ప్రయాసపడాలండి. ఇవన్నీ బేసిక్ థింగ్స్ అండి, చాలా బేసిక్ థింగ్స్ కరువైపోయాయి. బేసిక్ థింగ్స్. ఒక మనిషి కాళ్ళు లేకపోతే, నిలబడకపోతే నడవడం ఎట్లా నడుస్తాడండి, పరిగెత్తడం ఎట్లా పరిగెత్తుతాడు? కాబట్టి ఇవన్నీ నిలబడడానికి బలము దేవుడు సమకూర్చడానికి ఉన్న విషయాలు ఇవి. చిన్న చిన్న ప్రధానమైన విషయాలు, బేసిక్ థింగ్స్ నిలబడడానికి. తర్వాత ఇంకా పరిగెత్తాలి, దేవుని విశ్వాసంలో ముందుకెళ్ళాలి, గురి యొద్దకు పరిగెత్తాలి. అవి తర్వాత గొప్ప కార్యాలు, బలమైన విషయాలు. కాబట్టి ఈ ప్రధానమైన విషయంలోనే మనం తప్పిపోకుండా మనం నిలబడతాం, మనం స్థిరులుగాను ఉందాం, కదలని వారుగా ఉందాం, ప్రభునందు ప్రయాసపడడానికి ఏమో సిద్ధపడతాం, మనకి విశ్వాసం కాపాడుకుందాం. ఇది శాశ్వతమైన పద్ధతులు దేవుడు మనకు చెప్తున్నాడు. టెంపరీగా ఉండే అశాశ్వతమైన, అంతలో కనబడే, అంతలో గాలి అయిపోయే పద్ధతులు కాదు. దేవుడు శాశ్వతమైన పద్ధతులు ప్రభు మనకు చెప్పాడు.